హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజైతే ఎగ్ పులుసు అయితే చేస్తున్నానండి. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తాననేసి అనేది వీడియో అయితే తీసాను అన్నమాట. ఇది ట్రై చేసి చూడండి. పులుసు అన్నది చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా ఎగ్స్ని అయితే మనం ముందు బాయిల్ చేసుకుంటాం కదా. ఎగ్స్ని బాయిల్ చేసుకున్నప్పుడే నేను ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేస్తాను అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు చాలామంది లెమన్ కూడా వేస్తున్నారు కదా. లెమన్ వేయడం వల్ల ఎగ్ బ్రేక్ అవ్వకుండా వస్తుంది అన్నట్టు. కాకపోతే నేను నార్మల్గా ఎప్పుడు ఎలా కుక్ చేస్తానో అలాగే చేస్తున్నానండి. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ మనం బాయిల్ చేసినప్పుడే ఒక పక్క ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో మనం సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. గిన్నె పెట్టుకోండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి. ఎగ్ని అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఎగ్స్ని అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. చాలామంది డైరెక్ట్ పులుసులోనే ఎగ్స్ వేసేస్తారు, కానీ ఫ్రై చేయకుండా. ఆ టేస్ట్ అయితే నాకు అంత బాగా అనిపించింది. ఇలా ఫ్రై చేసి వేసింది ఎగ్ టేస్ట్ బాగుంటుందండి పులుసులో. ఇప్పుడు ఎగ్స్ని అయితే నార్మల్గా మనం ఆయిల్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని అయితే ఆయిల్లో పెడితే మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే ఆయిల్ కూడా చుట్టూ చిమ్మేస్తుందండి. ఎగ్స్ అన్నది కొంచెం మీదకి వచ్చేస్తుంది ఆయిల్ అన్నమాట. అందుకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి ఎగ్స్ అలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. వాటిని అయితే సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఎగ్స్ని ఆయిల్ పులుసుకి ఎప్పుడైనా సరే మనం మెంతులు అన్నది కంపల్సరీ వేయాలండి. ఏ పులుసు చేసినా మెంతులు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ని అయితే తీసేసుకున్న తర్వాత అలా ఆ కలర్ వస్తే సరిపోతుంది, గోల్డ్ కలర్. మరీ ఎక్కువ బ్లాక్ వచ్చినా మాడిపోతుంది కదా ఎగ్. కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇవి సెపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మెంతులు ఒక స్పూన్ అయితే వేసుకోండి. పులుసుకి మెయిన్ మెంతులే టేస్ట్ అన్నమాట. అవి కూడా లైట్ కలర్, కలర్ కొంచెం చేంజ్ అవుతే సరిపోతుంది. మాడనివ్వకండి, టేస్ట్ బాగోదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోండి చాలు. ఎక్కువ వేసుకున్నా చేదు వస్తుంది పులుసు అయితే. మెంతులు ఆల్రెడీ చేదుగా ఉంటాయి కాబట్టి. ఇందులోనే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకుంటాం కదా పులుసుకి. కొత్తిమీర, కరివేపాకు ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతాయండి. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవుతాయి. సాల్ట్ అయితే ఇందులోనే వేసేసుకోండి. కరివేపాకు కంపల్సరీ కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆ 2 వేసేసుకుని లిడ్ పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టుకుని బాగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఈ పులుసు అన్నది మనం తయారు చేసుకున్నప్పుడే ఒక పక్కనైతే చింతపండు అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలండి. అంతే. ఆనియన్స్ లిడ్ పెట్టుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది అన్నమాట. లిడ్ పెట్టేసుకోవాలి. అందరూ ఇలానే చేస్తారు, కాకపోతే ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. కొంచెం మసాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది తెలిసిందే కదా, నేను ఇంకా తుడుస్తూ ఉంటానండి. అలా తుడుస్తూ ఉంటేనే చేతులు కూడా కాల్చుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ. ఇందులో ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర టమాటా ఒకటే ఉన్నది, చిన్నది, అదొకటే వేసాను. ఇంకొకటి అయితే వేసుకోవాలండి. పులుసుకి టమాటా కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఈ టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. లిడ్ పెట్టుకోవడం వల్లే కుక్ అవుతుంది. నార్మల్గా లిడ్ తీసేస్తే అంత అలా కుక్ అవుతుంది, కానీ లిడ్ పెట్టుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది. అంతే. నార్మల్గా ఈ టమాటా ఇది కుక్ అయ్యాక
అందులో మనం కొంచెం, ఎంతో కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు. నేను వేసాను కదా, లైట్గా అంత వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. అది ఫ్రై అయ్యాక నార్మల్గా ఇంకా మనం ఏమేయాలి, అందులో కారం వేయాలి. ఇప్పుడు కారం అయితే వేసుకుందాం అందులో. కారం అయితే నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి, కిడ్స్ కోసం చెప్పాను కదా మీకు ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఒక్కటే వేస్తాను, అంతకు మించి వేయను. కారం కూడా ఒక్క టేబుల్ స్పూన్, చిన్న స్పూను 1 టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం వేస్తాను అనమాట, అంతే. మాకు కూడా తక్కువ తినడం అలవాటు అయిపోయిందండి వీళ్ళ కోసం. స్పైసీ కూడా చాలా తక్కువ తింటాను, మసాలా కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఈ కారం ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం వాటర్ వేసేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసుకుని ఎగ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసేసుకోండి. ఈ ఎగ్స్ కూడా అందులో వేసేసుకుని అంతే లిడ్ పెట్టేసుకోవడమే. ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్ మనకి కుక్ కావాలన్నమాట ఈ వాటర్లో సాఫ్ట్గా. చింతపండు మనం పక్కనే ముందుగానే నానబెట్టుకుంటాం కాబట్టి బాగా నానుంటుంది కాబట్టి ఆ పులుసు అన్నది సపరేట్ చేసేసుకోండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా ఒక లెమన్ సైజ్ అంత తీసుకుంటే చాలు. అంతే వేసేస్తున్నారు. మనం ఈ పులుసు కూడా అందులో వేసుకున్న తర్వాత అంతే లిడ్ పెట్టేసుకుని బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చిక్కగా అయ్యే వరకు, పులుసు మొత్తం చిక్కగా గ్రేవీలా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వస్తుంది అన్నమాట. ఇలా అయ్యాక ఇందులో మనం ఇప్పుడు ఒకటైతే వేయాలి, అదేంటంటే షుగర్. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలండి. పులుసు టేస్ట్ బాగుంటుంది. షుగర్ అయినా వేసుకోవచ్చు, ఆ ప్లేస్లో చిన్న బెల్లం అయినా వేసుకోవచ్చు, చిన్నది బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. చెప్పాను కదా పులుసుకి టేస్ట్ ఏంటి, కొత్తిమీర. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి, అంతే. పులుసు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.